శంఖాశ్చ భేర్యశ్చ పణవాణక గోముఖాః సహసైవ అభ్యహన్యంత సశబ్దః తుములః అభవత్. ఏదైతే తనకు లోపల ఆ కలత కలిగించిందో ఆ కలతను తీర్చేటట్లుగా వెంటనే అంటుంది. మళ్ళీ శ్లోకం కూడా ఏమంటుంది? తతః శబ్దంతో మొదలైంది. అప్పుడు వెంటనే ఏమైంది? శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. స్వామి లోపల శంఖం ఉదేస్తాడట. నీ కలతను కలతగా ఉంచకుండా నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి లోపల ఎవరున్నారు? ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. ఒకసారి చెప్పండి మళ్ళీ. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. ఇది చాలా గొప్ప శ్లోకము. భగవద్గీతలో మొట్టమొదటిసారిగా జీవుణ్ణి పరిచయం చేస్తుంది ఈ శ్లోకం. ఇంతవరకు ఏం పరిచయం చేసింది? కౌరవ సైన్యాన్ని, పాండవ సైన్యాన్ని పరిచయం చేసింది. కానీ ఇక్కడ జీవుడు అనే ఒక అంశమును, సచ్చిదానంద స్మృతి అనే ఒక అంశమును భగవద్గీత ప్రవేశపెడుతుంది ఈ శ్లోకంతో.